Hey guys, this is Rishma. Welcome back to my channel all about experience. నేను ఇవాటి వీడియోలో నా సాటర్డే అండ్ సండే రొటీన్ ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై సాటర్డే మార్నింగ్ అనమాట. నేనైతే ఇక్కడ బేసిక్ హెల్త్ చెకప్కి అయితే ఆర్ఎక్స్ డిఎక్స్ వాళ్ళ ఎన్ఎం మెడికల్కి అయితే వచ్చామన్నమాట మేము. ఇది హెచ్ఐఎల్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి అండ్ శాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఫాస్టింగ్లో వచ్చాం కదా, సో కొంచెం ఆకలిగా అనిపించింది అనమాట. ఈ హెచ్ఐఎల్ రోడ్లో చూస్తే ఏం రెస్టారెంట్స్ లేదు, చాలా దూరం వెళ్ళాలి అని అనిపించింది. సో వీ థాట్ ఆఫ్ స్టెప్పింగ్ ఇన్ టు ఆనంద్ స్వీట్స్ అండ్ సేవర్స్ అనమాట. ఇక్కడ ఏదో కొన్ని చాట్ ఐటమ్స్ అండ్ పనీర్ రోల్స్, ర్యాప్స్ ఇలా అయితే ఉన్నాయి. ఒక వెజ్ కట్లెట్ ఆర్డర్ చేసాము, అలాంగ్ విత్ దట్ రాజ్ కచోరీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నాకైతే లాస్ట్ వీక్ నుంచి రస్మలై తినాలని క్రేవింగ్స్ ఉండే, అక్కడ చూడంగానే ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాను అనమాట. కానీ నా వెయిట్ గుర్తు చేసుకుంటేనే నాకు భయంగా అనిపించింది అనమాట. సో అక్కడ చెక్ చేసుకుంటే ఐ రీచ్ టు 70 kgs అనమాట. ఇంతకుముందు అయితే అట్లీస్ట్ 61, 62 ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 10 kgs పుట్ ఆన్ అయ్యాను. రియలీ ఇట్ గేవ్ మీ సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ మై థాట్స్ అండ్ మైండ్ అనమాట. ఈ గుజరాతీస్ అండ్ సమ్ ప్లేసెస్ ఆఫ్ మహారాష్ట్ర వీళ్ళైతే కొంచెం స్నాకీ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు కదా, వీళ్ళ పని బాగుంది అని అనుకున్నాను. కాకపోతే ఈ హెల్త్ ఇష్యూస్ నవేడేస్ బికాస్ ఆఫ్ వెయిట్ గెయిన్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు అనిపించింది అనమాట. సో ఎనీ హౌ వీ మేనేజ్డ్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ సాటర్డే మార్నింగ్ లైక్ దిస్ అనమాట. కాకపోతే అగైన్ ఈ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత మేము ఎన్ఎం మెడికల్ రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే బేసిక్ శాంపిల్స్ అన్ని కింద కలెక్ట్ చేస్తారు, బేసిక్ టెస్ట్ అన్ని. పైన డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ గ్లాస్ హౌస్ అనమాట. బాగా అనిపించింది నాకైతే. ఫారిన్ కంట్రీస్లో చూడండి, ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ ఏ ఇయర్ మస్ట్ అండ్ షుడ్ ఆల్ ద సిటిజన్స్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి, అకార్డింగ్ టు ద ఏజ్, అకార్డింగ్ టు ద కేస్ హిస్టరీ, ఇంకేమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా మనకి, ఐ మీన్ లైక్ ఫ్యామిలీ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి అన్ని రకాల మెడికల్ టెస్ట్లు చేస్తారనమాట. ఇండియాలో కూడా అలాంటి సినారియోస్ రావాలి జనరల్గా. సో అలాగ లేదు కాబట్టి అట్లీస్ట్ మనమైనా ఇండివిజువల్గా మన కోసం మన హెల్త్ కోసం మనమైనా కేర్ తీసుకొని ఇలాంటి చెకప్స్ అన్నీ చేయించుకోవాలి అని అయితే నాకు అనిపించింది. ఏమంటారు? ఇలాగ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇంటికి రీచ్ అయిపోయాము. సో కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇలా అయితే నేను నా లంచ్ మెన్యూని అయితే రెడీ చేశాను అనమాట. రైస్ అలాంగ్ విత్ దట్ బాయిల్డ్ రాజ్మా, కొంచెం అయితే దాల్ తడకా చేశాను, పప్పు అనమాట, అండ్ కరివేపాకు కారం పొడి అలాంగ్ విత్ ఆల్ ద నట్స్ అండ్ పల్లి నువ్వుల కారం పొడి అయితే పెట్టాను. కొంచెం ఘీ కూడా కొంచెం రైస్లో యాడ్ చేశాను చూడండి. అండ్ అలాంగ్ విత్ దట్ కొంచెం కర్డ్లో పొమోగ్రానైట్ సీడ్స్ అనేవి వేసాను అనమాట. ఇలాగా లంచ్ని హోల్సమ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల మన క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి, యాజ్ వెల్ మనకి హోల్సమ్గా అనిపిస్తుంది. ఇట్లా నేనైతే లంచ్లో ఎవ్రీడే ఫస్ట్ ముద్దని ఘీతో ఈ కరివేపాకు కారం పొడి అండ్ నువ్వులు అండ్ పల్లి కారం పొడితో ఖచ్చితంగా నేనైతే తింటానండి. ఫస్ట్ ముద్దని ఇలా అలవాటు చేసుకోండి మీరు కూడా. అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఏదో ఒక బాయిల్డ్ ప్రోటీన్ రిచ్ నట్స్ ఏదైనా ఉండడానికి ట్రై చేయండి, అలాంగ్ అట్లీస్ట్ ఇన్ ద కర్రీస్ అట్లీస్ట్. ఇంకా కర్డ్లో అయితే మనము పచ్చి కొబ్బరి కానీ కొంచెం పొమోగ్రానైట్ సీడ్స్ కానీ క్యూకుంబర్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి ఫైబర్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆదిల్ స్కూల్ నుంచి వచ్చాడనమాట. ఇంకా వాడికి తెచ్చిన చాక్లెట్ కేక్ అండ్ కాకరా ఇస్తున్నాను. అండ్ హీ లైక్డ్ ద చాక్లెట్ కేక్ అనమాట. సో ఇట్స్ హిస్ ఫేవరెట్. సో బాగుండింది అనమాట. అక్కడ ఎలా ఉంది క్వాలిటీ అని అంతా చూసాను. బాగా స్పాంజీగా అండ్ షుగర్ అయితే అంత ఎక్కువ లేదు. చినీ కమ్ అనే ఒక పర్టికులర్ సెషన్ ఉందండి అక్కడ ఆనంద్ స్వీట్స్ అండ్ సేవర్స్లో. డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. బాగుందనమాట. అక్కడ అంత షుగర్స్ ఎక్కువ లేవు, డామినెంట్గా లేవు, కొంచెం చప్పగా బాగున్నాయి అనమాట, న్యూట్రలైజింగ్గా అనమాట. ఈ ఖాక్రా ఫస్ట్ టైం నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎప్పుడో ఇన్ మై ఎంబీఏ డేస్ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఫ్రమ్ ఆ ప్లేస్ నుంచి తీసుకుని వచ్చింటే ఒకసారి ఏమో తిన్నానమాట. అండ్ బకార్ వడి అని ఇంకొక స్వీట్ కూడా, ఐ మీన్ లైక్ స్నాకీ ఐటమ్ కూడా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చట్పటా అనమాట టేస్ట్. అది కూడా బాగుంటుంది. తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, కనిపించలేదు అది యాక్చువల్గా. ఇది కూడా చాలా బాగా నచ్చింది. నేనైతే అచారీ ఫ్లేవర్లో ట్రై చేశాను అనమాట, తెచ్చుకున్నాను. చూడండి ఎంత పలుచుగా ఉందో అసలు.
ఒక ఒక 2 తిని ఈవినింగ్ ఏదైనా కాఫీ, టీ అలా తాగామంటే కూడా కొంచెం ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటుంది. స్నాక్ తినిన ఫీలింగ్ కూడా ఉంటుంది అని నాకైతే అనిపించిందనమాట. ఇందులో మేథీ సీడ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మస్టర్డ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నాకు బాగా ప్రిడామినెంట్‌గా తెలిసాయనమాట. తినంగానే అది బాగా స్పైసీగా ఉంది. అండ్ తిన్న తర్వాత అది న్యూట్రల్ అయిపోతుందనమాట ఆ టేస్ట్. టోటలీ ఐ లైక్డ్ ఇట్. అండ్ ఈవినింగ్ అయితే ఆదిల్ని తీసుకొని ఇలా మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ అదే పార్క్కి వెళ్ళానమాట. సో దిస్ వాజ్ ద వ్యూ అయితే చాలా బాగుండింది. నేనైతే క్యాప్చర్ చేశాను. సో ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ ఆల్ యూ గైస్. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఇలాంటి వ్యూస్ కొంచెం సేపు అలా చూస్తూ ఉన్నామంటే నిజంగా ఫుల్లీ రిలాక్స్ అయిపోతాం అనమాట. సో ఇలా కొంచెం సేపు ఒక 1 అవర్ ఆల్మోస్ట్ ఉన్న తర్వాత ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సాటర్డే. అండ్ ఇది వచ్చి సండే ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా అందరికీ సర్దేశాను. పొమోగ్రానైట్ సీడ్స్, ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను. అండ్ పీనట్ బటర్తో ఒక బ్రెడ్ స్లైస్ పైన నట్స్ అన్నీ స్టఫ్ చేసి ఇచ్చాను. నేను ఇవాళ సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ కొన్ని నువ్వులు బాగా పీనట్ బటర్లో బాగా స్పూన్తో ఇలా ప్రెస్ చేసేసేటప్పటికి అలా సెట్ అయిపోయాయి అనమాట. మార్నింగ్ అయితే మేమైతే ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసాం సండే రోజు. ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అలా నేనైతే కొన్ని ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడు రొటీన్గా తినే ఫ్రూట్స్ కాకుండా ఇవాళ వేరియంట్స్, డిఫరెంట్ వెరైటీస్ తెచ్చుకోవాలి, యూనిక్గా ఏదైనా ఫ్రూట్స్ తినాలి అని అనిపించింది. సో హియర్ ఇట్ ఈస్. సో నేనైతే బ్లూబెర్రీస్, పీచ్ ఫ్రూట్స్, గ్రీన్ పియర్స్, కివీ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలాంగ్ విత్ దట్ బనానా, ఇంకా మామూలే అది. సో ఇవైతే కలెక్ట్ చేసుకొని వచ్చాను అనమాట. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వాష్ చేసి అన్నీ స్టోర్ చేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా కట్ చేశాను అనమాట. ఇవాళ పింక్ తీసుకొని వచ్చాను. కలర్ చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. అసలు నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపించిందండి. అసలు ఇది తింటే ఈవెన్ టంగ్ అండ్ లిప్స్ కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతాయి. అలాగే దీంట్లో ఉండేటువంటి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కదా ఇదైతే. సో మేమైతే ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటాం అనమాట. ఈ పింక్ అయితే ఇదివరకు తక్కువ కానీ ఎప్పుడో 1-2 సార్లు తిన్నాం, కానీ వైట్ అయితే ఎప్పుడూ తింటూనే ఉంటాం. దిస్ ద థర్డ్ టైమ్ ఐ థింక్ ఐఎమ్ బ్రింగింగ్ ద పింక్ దిస్ వన్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇలాగ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి తింటూ ఉండాలి. ఎస్పెషలీ బ్లూబెర్రీస్ అయితే చాలా కాస్ట్లీ అండి. 150 grams ఆ డబ్బా, చిన్న డబ్బా అరౌండ్ సమ్ 350 రూపీస్, 344 సంథింగ్ ఎంతో ఛార్జ్ చేశాడనమాట. చాలా కాస్ట్. ఈ కొన్ని ఫ్రూట్స్కి నాకైతే ఒక 1000 చేంజ్ ఖర్చు అయిపోయిందనమాట. నాకు ఈ బిల్ చూసి కొంచెం ఎక్కువ, టూ మచ్ కాస్ట్ అని అనిపించింది. కానీ కాకపోతే వీటిలో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం మనం అప్పుడప్పుడైనా ఇవి తినాలి అలాంగ్ విత్ ద కామన్ ఫ్రూట్స్ అనేసి అనిపించి మేము అయితే ఇవి కలెక్ట్ చేసుకున్నాం అనమాట ఈ వీకెండ్. నేనైతే అకార్డింగ్ టు ద సీజన్ కూడా కొన్నిసార్లు కొన్ని ఫ్రూట్స్ అయితే కలెక్ట్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట. సో మనకి ఏదైనా డిసీజెస్ వచ్చి ఊరికే హాస్పిటల్స్లో ఈ టెస్ట్ ఆ టెస్ట్ ట్రీట్మెంట్స్ ఖర్చు పెట్టే బదులు ఇలాగా మనం ఫుడ్ పైన స్పెండ్ చేస్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ తిన్నట్లు ఉంటుంది, సాటిస్ఫైయింగ్గాను ఉంటుంది, మనం డిసీజ్ ఫ్రీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? నా దగ్గర ఇంకా కొన్ని రెసిపీస్ నేను కూడా లెర్న్ చేసినవి కొన్ని రీసెర్చ్ చేసి నా కోసం డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఐ విల్ షేర్ విత్ యూ గైస్. మనం ఎంత మంచి ఫుడ్ అనేది ప్లాన్ చేసుకుంటామో అసలు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. ఎంత ఫుల్ఫిల్లింగ్గా, హోల్జమ్గా, ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఫుడ్ ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్. సో అలాగా ఈ డ్రాగన్ ఫ్రూట్ని అయితే అరౌండ్ 11-11:30కి మేము కట్ చేసి తిన్నాం అనమాట యాజ్ ఏ మార్నింగ్ స్నాక్. సో చాలా బాగా అనిపించింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే అంతా మన టంగ్, మౌత్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది కదా, పింకిష్గా. సో నేనైతే అప్పుడప్పుడు లిప్స్ కూడా రాసుకుంటూ ఉంటాను అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఇట్స్ ఆర్గానిక్ లిప్స్టిక్ అండి. సో డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత పింక్గా అయిపోతాయి కదా. నేనైతే నేను మా టంగ్స్ని అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ దాట్. ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ఈ హెల్దీ వైబ్లో నేనైతే ఇలా రాగి ముద్ద ప్రిపేర్ చేశానమాట. సో ఇవాళ అంత మెత్తగా రాలేదు, కొంచెం వాటర్ తక్కువ అయినట్లుంది. నేనైతే చేతులు కాలుతాయి కదండి, ముద్ద అయితే నేను ఇలా చేస్తాను ఒక బౌల్లోకి వేసేసి. సో దానికి కొంచెం ఇంకా వాటర్ రాస్తే ఇలాగ అంటుకోదనమాట. నేను రాయలేదు ఇక్కడ, డైరెక్ట్గా అలానే షేక్ చేసేసేస్తున్నాను. సో ఇలాగ రౌండ్గా వస్తాయన్నమాట. సో చేత్తో అయితే చాలా వేడిగా ఉంటుంది కదా. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది టిప్ ఇన్ మేకింగ్ దట్ రాగి ముద్ద రౌండ్ అనమాట.
సో దీంట్లోకి నేను కొంచెం పలుచగా అన్ని రకాల పల్సెస్ వేసి చనా దాల్, తూర్ దాల్, ఇంకా పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేశాను. ఇలాగ అన్ని రకాల దాల్స్ యాడ్ చేసి పలుచగా పప్పు చేశాననమాట. అలాంగ్ విత్ దట్ చికెన్ ఫ్రై చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సండే లంచ్ అనమాట. హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని నేను ఒక మెసేజ్ లాగా చెప్పడానికి నేను ఇవన్నీ చూపించానమాట. దిస్ ఈజ్ హౌ వీ హ్యాడ్ అవర్ ఫుడ్ అండ్ ద సాటర్డే అండ్ సండే అనమాట. ఇంకా నైట్కి అయితే బ్రొకోలీ అండ్ క్యారెట్ ఇవన్నీ వెజీస్ యాడ్ చేసి ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఇలాగా గుంత పొంగనాలు నేనైతే వేసానమాట. మీ అందరికీ తెలుసు, నా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను రకరకాల వెజీస్ ఇలాగా ఫైన్ చాప్ చేసి దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ యాడ్ చేసి ఇలా గుంత పొంగనాలు అనేవి చేస్తూ ఉంటాను. లేదంటే చిన్న చిన్న ఊతప్పం లాగా కూడా వేసి తింటూ ఉంటాం అనమాట. సో డెఫినెట్గా ఇలాగ చాలా అంటే చాలా వెజిటబుల్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డైట్లో మనం చాలా హెల్తీగా ఉంటాం. ఎస్పెషలీ మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా వెజ్జీస్ తినరు అనేటువంటి కంప్లైంట్ ఉండదండి. డెఫినెట్గా ఈ టిప్స్ అన్నీ ఫాలో అండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.